చెప్పండి సత్య గారు, అసలు పట్టుకుంటారా మన పోలీసులు? ఖచ్చితంగా పట్టుకుంటారు. ఆల్రెడీ తెలంగాణ పోలీస్ టీం వెళ్ళింది అంటున్నారు, ఉత్తరాఖండ్. ఖచ్చితంగా దొరుకుతారు. అసలు అఘోరిది ఎంత తప్పు ఉందో శ్రీవర్షినిది కూడా అంతే తప్పు ఉంది. శ్రీవర్షిని టిక్ టాకర్ అనమాట. ఇంతకుముందు టిక్ టాక్ చేసేది, ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ చేస్తుంది. సో తనకి సెలబ్రిటీ అవ్వాలి అనే ఒక పిచ్చి కోరికతోనే అఘోరి వెనకాల తిరుగుతుంది. అలాగే డబ్బు కూడా కావాలి. ఇప్పుడు అఘోరి ఏంటంటే క్షుద్ర పూజలు అవి ఇవి చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. సపోజ్ మీ ఇంటికి వస్తాడు, నీకు ఆస్ట్రేలియా నుండి పెళ్లి కొడుకుని తీసుకొస్తాను, ఒక 2-3 లక్షలు పెట్టు, క్షుద్ర పూజలు చేస్తా అంటాడు. లేకపోతే మీ అన్న దగ్గరికి వెళ్ళి నీకు అమెరికాలో ఒక జాబ్ వేయిస్తాను, ఒక 2-3 లక్షలు పెట్టి అంటాడు. పిల్లలు లేని వాళ్ళకి యోని పూజలని అంగం పూజలని చేస్తానని లక్షలు దొబ్బేస్తున్నాడు. ఆ డబ్బు మీద ఆశపడి కూడా ఈ శ్రీవర్షిని వెళ్ళింది. తర్వాత శ్రీవర్షిని మార్చి నెలలో కిడ్నాప్ అయింది అన్నారు, మిస్సింగ్ అన్నారు. గుజరాత్లో ఎలా దొరికింది? అడ్రస్ వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ అన్నకి ఎలా తెలిసింది? తన ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే కదా. గుజరాత్ ఎంత పెద్ద స్టేట్ అది. గుజరాత్లో గాంధీనగర్, అహ్మదాబాద్, బరోడా, సూరత్, ఇంత పెద్ద స్టేట్ అది. ఎలా దొరికింది అంటే వర్షిని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వచ్చిన 1 వీక్లో జాగ్రత్త కాపాడుకోగల కూతుర్ని మళ్ళీ మిస్సింగ్. కట్ చేస్తే మధ్యప్రదేశ్లో అఘోరితో మ్యారేజ్. సో ఖచ్చితంగా శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదరు శ్రీవర్షినికి సహకరిస్తున్నారు. ఎందుకంటే శ్రీవర్షిని సెలబ్రిటీగా చూడాలని వాళ్ళ కోరిక, శ్రీవర్షినికి కూడా సెలబ్రిటీ అవ్వాలని కోరిక, డబ్బు కూడా కావాలని కోరిక. అయితే తన సెలబ్రిటీ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు చండాలంగా అందరి చేత తిట్టించుకుంటుంది కదా. అదే డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉంటే ఏమైనా రెడీ కదా. డబ్బులు ఉంటే ఎవరు తిడితే ఏమి, ఎవరు చేస్తే ఏమి అనే ఒక ఫీల్ ఆమెకి. ఎందుకంటే బాగా చదువుకోంది, ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా అఘోరి దగ్గర వెళ్ళి అలా తిట్టించుకుందాం అంటే ఆమెకేమో మాస్టర్ ప్లాన్ ఉంది. ఏమంటే అతని అకౌంట్లోకి బాగా డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి, ఆ పూజ ఈ పూజ అని. మన హిందూసే అలా కదా, ఒక రాయి పెట్టి పూజిస్తే అమ్మ గంగమ్మ శివ అని నమ్మేస్తాం మేము. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉండం, అలా వేసేస్తాము ఆమెకి డబ్బులు. ఆ డబ్బులు చూసి శ్రీవర్షినిది ఒక యాక్టింగ్ అంతే. ఇంక ప్రాపర్గా చూడండి, దయచేసి ఈ మాట అంటా నన్ను ఏమి అనుకోకండి. ఇంత ఒక 6 months బ్యాక్ అంకిత ట్రాన్స్జెండర్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే చాలా రెస్పెక్ట్. వాళ్ళంటి ప్రేమ మ్యారేజ్ అయింది, అంకిత రాజు గారిది మ్యారేజ్ అయింది ట్రాన్స్జెండర్. అలాంటి ప్రేమే ఉండలేదు. ఇప్పుడు డ్రైవర్స్ అయ్యి వాళ్ళు చూడు, ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అలాంటి నిజమైన ప్రేమే లేదు. ఈ తొక్క ఈ అఘోరి ముండా దరిద్రం బస్ట్ పెట్టించే ముండది ప్రేమ గెలుస్తుందా? ఈ శ్రీవర్షినిది ఒక ప్రేమ, ఒక పెళ్ళ. ఆమె అంటుంది నా బట్టలు చూడి, నా మెట్లు చూడి, నా తాళి చూడు అంటుంది. ఫస్ట్ మీ ఇంటి పరువు కాపాడు, ఫస్ట్ మీ మమ్మీ డాడీ పరువు కాపాడు. ఒక అన్న తప్పిస్తున్నాడు చెల్లెల కోసము, ఒక చెల్లి ఎంత పెంచాడు. ఆ రీల్స్ లో అంతా చూస్తే నాకు ఏడుపు వస్తుందండి. ఇలాంటి సొసైటీలో అదే డ్రామానే. కానీ ఒక ఫ్యామిలీ విషయం చూస్తే అవును డ్రామానే, సత్య డ్రామానే అవును. కాకపోయినా మనము ఫూల్ కదా, నమ్ముతాం కదా. ఒక స్లాంగ్ చూస్తే ఆ బ్రదర్స్ ఏడము, వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉండేది. ఇది శ్రీవర్షిని నేరుగా చెప్తామమ్మా, అయిండేదేమో అయిపోయింది. దయచేసి నువ్వు ఒక ఆడపిల్లమ్మ, నీకు ఫ్యూచర్ చాలా ఉంది. దయచేసి ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళావంటే అన్ని ప్రజలు ఒప్పుకుంటారు, నీకు మంచి సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. దయచేసి వాడిని వదిలేయి, నువ్వు ఇంటికి వెళ్ళు. వాడిని మేము కైమా కొడతాము, కైమా కొట్టి కాకలకి కద్దులకి వేస్తాము. నీకు దమ్ముంటే కాశీ వెళ్ళరా, నువ్వు వెళ్ళువో. వస్తే అఘోరి ముండా నువ్వు వెళ్ళువో. ఎందుకు వెళ్ళు అంటే అక్కడ అఘోరీలు మానవంతా కడిగేస్తావు, మానవంతా తీసేసావు. అఘోరీలు అంటే ఒక శివ పార్వతి, వాళ్ళంతా చూస్తున్నారు అన్నీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మన ప్రయాగ్రాజ్లో చూడండి, ఒక అఘోరీలకి గవర్నమెంట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంది. ఒక్కొక్క గూడెన్ లాగా, ఒక్కొక్క షెడ్ లాగా ఎన్ని తీసుకోండి. అంటే వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చేస్తారంటే ప్యూర్ అఘోరీలు. వాడు కాదు, అక్కడ కాక ఇక్కడ వచ్చేసాడు ఇలా చేయడానికి. మళ్ళీ అక్కడ వెళ్తాను అంటున్నాడు. నువ్వు వెళ్ళావంటే ఆ అఘోరీల్ని నేను కాల్చుకొని ఇంత మాంసం తింటాను అని చెప్తావు కదా. ఇంత మాంసం నిన్ను తింటాడు, నువ్వు వెళ్ళు. ఇక్కడ వస్తే మేము కైమా కొడతాము. నేను వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు ముగ్గురు రేపు వెళ్తున్నాము. అన్ని మీడియాలో నేను చెప్పాము, రేపు వెళ్తున్నాము. అఘోరిని పట్టుకొని మేమే వస్తాము. ఏం అఘోరి, ఏం సత్య, రియల్లీ వెళ్తున్నాము. ఏం వైజాగ్ సత్య, రియల్లీ మేము వెళ్తున్నాం. వసే దొంగముండ అఘోరి, నీ లిప్టిక్, నీ ముక్కు పుడుకులు, ఈ ముక్కు పుడక, ఈ ఆర్టిఫిషియల్ జుట్టు చూడండి. ఇంకొకటి మొన్న ఇంత జుట్టు ఉంది, ఇప్పుడు ఇంత జుట్టు వచ్చింది. ఇదంతా ఫేక్.
ఇదంతా ఫేక్. రియల్ అఘోరీలు అయితే ఇలా ఉండాలి, ఇదంతా ఫేక్. ఆమె కూడా ఫేక్. మీరు గుర్తించండి, ఫేక్ ఎప్పుడు ఇలా ఫేక్, ఇలా ఫేక్, ఇలా ఫేక్, ముక్కు పుడుకులు, ఇలా లిప్టిక్, ఇదంతా ఫేక్ అండి, గుర్తించండి దయచేసి. దేవుడు ఉన్నాడు, నమ్మండి. ఈశ్వర నమ్మితే ఆ పార్వతి ఈశ్వర అందరికీ మంచి చేస్తాడు. ఎందుకంటే శివ భక్తుడు నేను రియల్లీ, అందుకే నాకు చాలా బాధ వేస్తుంది. ఓకేనా, ఏదైనా తప్పుగా మాట్లాడింటే అందరూ క్షమించండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ముందు వచ్చి మాట్లాడు, బ్యాక్ మాట్లాడితే బాగోదు, అందరూ చూస్తాను. ఇక్కడ రండి, ఇక్కడ రండి. కారణము అంటే అదే ఏమో వాళ్ళ ఊర్లో ఏమో బ్యాడ్ గా బిహేవ్ చేసిందంట, ఏమో అమ్మాయిల మీద అరరస్ ఏమో చేశారంట. ఆ పల్లెటూరులో అందరూ పట్టుకోవచ్చి మానకు కట్టేసి ఎక్కడంటే ఇక్కడ కొట్టారు. పడరాని జాగంలో పడింది, అది బ్లాస్ట్ అయ్యి డమర్ అయింది. ఇంకా అది ఇన్స్పెక్షన్ అయితే ఎలా అని, ఇంకా వీని దగ్గర డబ్బు లేదు కదా, అప్పుడు అఘోరి నాటకం లేదు కదా, ఇంకా ఎలా అది చేసేదంటే ఒక ట్రాన్స్ ఉమెన్స్ వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే ఫ్రీగా చేయొచ్చు కదా అని ఒక కెప్టెన్ నాటకము. అప్పుడు చెప్పండి. ప్లాస్టిక్ పెట్టుకొని చేస్తే అవుదు అలా ఉనింటే ఇంకేమండి, అందరూ అలాగే చేస్తుండ్రి. మంచి క్వశ్చన్ చూడండి, ఇతను బాగా అడిగాడు. ఎందుకంటే మైండ్ లో ఉండే తాటే అడిగారు, మెయిన్ అదే కావాలి. ఇప్పుడు అఘోరికి ఎందుకు కట్ చేశారు అని అడిగారు కదా, అది ఎవరు అడగలేదు. ఇదే అండి, కొంతమంది అంతా ట్రాన్స్జెండర్ అనుకొని వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. వీడు ట్రాన్స్జెండర్ కాదు, ప్యూర్ అబ్బాయి. వాడు చేసిండే ప్రాడ్ పనుల వల్ల వాళ్ళ ఊరు వాళ్ళు కొట్టి రాని చోట తగిలింది, బ్లాస్ట్ అయింది, వాత పెట్టారు. అవునండి. మిస్టేక్ ఏంటంటే కట్టెను కొట్టడానికి వెళ్తే ఆ కట్టె మధ్యలో వాని పురుషాంగాన్ని కట్ చేస్తారు. నాకేమైనా ఇచ్చినంటే ఇప్పుడు వాన్ని కైమా కొట్టేది కాదండి. రియల్లీ ఒక సనాతన ధర్మ భక్తుడు నేను, ఒక ప్యూర్ హిందూన్స్ నేను. ఓకేనా, అన్ని మతాలు ఐ ఆల్ రెస్పెక్ట్, కానీ సనాతన ధర్మ అంటున్నాడు కదా, దాని సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. మనం ఇండియాలో పుట్టినాక అన్ని మతాలని రెస్పెక్ట్ చేయాలి. ఐ మీన్ ఇండియన్స్, కాకపోతే వాడు సనాతన ధర్మ అంటునే దానికి ఆ మాట బేస్ చేస్తున్నాను. ఇంకే అన్ని మతాల వాళ్ళు ఏమైనా బేజార్ చేసుకోకండి, ఇది మంచి మాటే. అన్ని దేవుళ్ళు మనమంతా ఒకటే, ఎందుకంటే మనము బతికే దానికోసము ఇలా మతాలు నియమించాం అంతే. ఇంతటితో అఘోరికి చెక్ పడిద్ది అంటారా, అయితే ఈ అఘోరిని చూసి వేరే అఘోరీలు కొత్తగా పుట్టుకొస్తారంటారా? ఈ మాట చాలా బాగుంది. ఇంతతో అఘోరికి చెక్ పడలే మేము చేస్తాం. మా టీం వైజాగ్ టీం ఉంది కదా, మేము వెళ్తున్నాం, చూడండి, కాసుకోండి, కెమెరా ముందుకు ఈడ్చుకొని వస్తాము, మేము సరెండర్ చేపిస్తాము. ఇంకా అఘోరీలు ఎవరు అలా రారు. వస్తే గన మాలాంటి వాళ్ళు ఇతను అడిగారు కదా ఎలా అని, అలా పగలేస్తాము. మీరు సికింద్రాబాద్ లో తనతో మాట్లాడినప్పుడు మీతో ఏం మాట్లాడారు? అప్పుడు నిజంగా నమ్మాను నేను, నిజమైన అఘోరి అనుకున్నాను. ఇక్కడ అదే ఫస్ట్ టైం కదా, అరంగేట్రం కదా, వచ్చి త్రిశూలం ఇలా పట్టుకొని వచ్చింది. ఫోన్ పే గూగుల్ పే అన్ని కొట్టండి. ఆ ఫోన్ పే లో నేను లగ్జరీ లైఫ్ ఇలా శ్రీవర్షిని లాంటి అమ్మాయి రాధిక తప్ప శ్రీవర్షిని ఇంకొక అమ్మాయిని వేసుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కాస్ట్లీ లిప్టిక్, ముక్కు పుడుకులు, ఇలా ఆర్టిఫిషియల్ జుట్లు, మన ఇక్కడ ఇది ప్రయాగ్రాజ్ లో అలా ఆర్టిఫిషియల్ జుట్టు వాళ్ళే వచ్చారు, జుట్టులు వేసే వాళ్ళే వచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు హైకోర్టు చెప్పింది కదా, దాని వాళ్ళు కించపరుస్తున్నారు. మీరు ఎవరినండి చెప్పండి. అఘోరులను కూడా గౌరవించమని ఒక హైకోర్టు చెప్పింది. అవును, చెప్పండి. మీరు ఎలా సమర్థిస్తారు? చెప్పాము ఇందాకే. అవును, అవునండి, అవును. ఫేక్ అఘోరి మ్యారేజ్